చిల్డ్రన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 4 లైన్స్ అండ్ యాంగిల్స్లోని ఎక్సర్సైజ్ 4.4 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో 9th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోలో వచ్చేసి 10th క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి, 10th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ఇన్ ద ఫిగర్ ఇఫ్ ఏబీ ప్యారలల్ టు డిఈ యాంగిల్ BAC ఈజ్ ఈక్వల్ టు 35 degrees అండ్ యాంగిల్ CDE ఈజ్ ఈక్వల్ టు 53 degrees. సో ఫైండ్ యాంగిల్ DCE అన్నాడు. సో ఇక్కడ మనకి ఫిగర్ ఇచ్చారు చూడండి, AB అలానే డిఈ ఇవి రెండు కూడా ఏమన్నాడు, ప్యారలల్ అన్నాడు. ఓకేనా, ఏబీ ఈజ్ ప్యారలల్ టు డిఈ. ఇంకేమి ఇచ్చాడు, BAC ఇక్కడ యాంగిల్ 35 ఇచ్చాడు. నెక్స్ట్ CDE ఇది 53 ఇచ్చాడు. అయితే మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే DCE అంటే ఈ యాంగిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎలా సాల్వ్ చేద్దాం ఒకసారి చూడండి ఎలా చేయాలనేది. ఫస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి రాద్దాము. ఓకేనా, సో ఇట్ ఈస్ గివెన్ దట్ AB ఈజ్ ప్యారలల్ టు DE. సో ఇప్పుడు ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు, ఓకేనా, సో ఇవి రెండు ప్యారలల్ అని ఇచ్చినాడు కదా. సో ఇచ్చినప్పుడు AE అనేది ఏమవుతుంది అంటే ఈ ABDE నుంచి వెళ్ళేటువంటి ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది, అంతే కదా. సో అది ట్రాన్స్వర్సల్ లైన్ అయినప్పుడు ఈ యాంగిల్ ఏమవుతాయి, ఆల్టర్నేట్ యాంగిల్స్ అవుతాయి, అంతేనా, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో అప్పుడు అవి ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. ఓకే, సో అంటే ఏమవుతుంది, యాంగిల్ BAC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ DEC అవుతుంది. ఓకేనా, ఆర్ CED ఎలా అయినా రాయొచ్చు. ఓకే, సో యాంగిల్ BAC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CED. రీజన్ వచ్చేసి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో అప్పుడు ఏమవుతుంది, BAC ఎంత 35 degrees కాబట్టి యాంగిల్ CED కూడా ఎంత అవుతుంది, 35 degrees అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ అంటే మనకి ఇప్పుడు ఈ యాంగిల్ తెలిసింది, ఇది ఎంత 35 degrees. సో ఇక్కడ ఈ టూ యాంగిల్స్ తెలిసినప్పుడు మనకి యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఇప్పుడు CED ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేసి మనకి ఏవైనా టూ యాంగిల్స్ తెలిసినప్పుడు ఇంకొక యాంగిల్ అనేది యాంగిల్ సమ్ ప్రాపర్టీని యూజ్ చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో అదే ఇక్కడ యూజ్ చేద్దాం. ఓకేనా, సో ఇన్ ట్రయాంగిల్ DCE వీ హ్యావ్ యాంగిల్ CDE ప్లస్ యాంగిల్ CED plus angle DCE is equal to 180 degrees. So angle sum property of triangle. Okay now, so CDE ఎంత 53 degrees plus CED ఎంత వచ్చింది 35 degrees వచ్చింది ప్లస్ DCE ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి 180 degrees. ఓకే, సో ఇప్పుడు 53కి 35 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 5 + 3 8, 5 + 3 8, 88 వస్తుంది. సో 88 ప్లస్ యాంగిల్ DCE ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో అప్పుడు DCE ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 180 మైనస్ 88 అవుతుంది. ఓకేనా, సో 180 మైనస్ 88. సో 180లో నుంచి 88 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 92 degrees. సో యాంగిల్ DCE ఈజ్ ఈక్వల్ టు 92 degrees. సో ఇది ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ ఇఫ్ లైన్ సెగ్మెంట్స్ PQ అండ్ RS ఇంటర్సెక్ట్ ఎట్ పాయింట్ T సచ్ దట్ యాంగిల్ TRP ఈజ్ ఈక్వల్ టు 40 degrees, యాంగిల్ RPT ఈజ్ ఈక్వల్ 95 degrees అండ్ TSQ ఈజ్ ఈక్వల్ 75 degrees, ఫైండ్ SQT అన్నాడు. సో ఒకసారి ఇక్కడ ఫిగర్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ PQ అంటే ఇది PQ అలానే RS ఇవి రెండు కూడా లైన్స్ అనమాట. సో ఈ టూ లైన్స్ కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అన్నాడు, T అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఓకేనా, సో ఇక్కడే కదా ఇంటర్సెక్ట్ అయింది, మీట్ అయ్యాయి. సో అది పాయింట్ వచ్చేసి T. ఇంకేమి ఇచ్చాడంటే TRP అంటే ఇక్కడ యాంగిల్ 40 degrees ఇచ్చాడు. RPT అంటే ఇక్కడ ఎంత ఇచ్చాడు, 95 ఇచ్చాడు. ఇంకొకటి ఏమి ఇచ్చాడు, TSQ అంటే ఇక్కడ 75 ఇచ్చాడు. సో మనం కనుక్కోవాల్సింది ఏంటంటే SQT కనుక్కోవాలి, అంటే ఇక్కడ ఈ యాంగిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో మరి ఎలా సాల్వ్ చేద్దాం ఒకసారి చూడండి. ఇక్కడ ఇంతకుముందు మనం ఒక ట్రయాంగిల్లో ఏమైనా టూ యాంగిల్స్ తెలిసినప్పుడు థర్డ్ యాంగిల్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, యాంగిల్ సమ్ ప్రాపర్టీని యూజ్ చేసుకొని థర్డ్ యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో సేమ్ అలాగానే ఇప్పుడు RPT అనే ట్రయాంగిల్ని తీసుకొని, సో ఇక్కడ టూ యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ ఇది చేశాక సో దాని నుండి ఇక్కడ ఈ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాము. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాం. ఓకేనా, సో ఫ్రమ్ ద ఫిగర్ సో ఫస్ట్ చూడండి, మనం తీసుకునేటువంటి ట్రయాంగిల్ ఏంటి, ఇన్ ట్రయాంగిల్ RPTలో ఫస్ట్ యాంగిల్ RPT ప్లస్ యాంగిల్ TRP
ప్లస్ యాంగిల్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ఓకేనా. సో ఇక్కడ ఆర్పిటి అంటే ఎంత, ఆర్పిటి 95 degrees ప్లస్ టీఆర్పి 40 degrees ప్లస్ పీటీఆర్ ఇదే కదా మనం కనుక్కోవాలి, ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 95కి 40 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 135 కదా. సో 135 ప్లస్ యాంగిల్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో నెక్స్ట్ యాంగిల్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 180 ప్లస్ 135 ఇటు వస్తే -135. ఓకేనా. సో 180లో నుంచి 135ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 10 - 5 అంటే 5, 7 - 3 అంటే 4, 45 degrees వచ్చింది. దేని ఈక్వల్ వచ్చింది, పీటీఆర్. సో ఈ యాంగిల్ అనేది మనకి ఇప్పుడు 45 అని తెలిసింది. సో ఇక్కడ ఈ యాంగిల్ 45 అని తెలిసినప్పుడు ఈ యాంగిల్ కూడా ఎంత ఉంటుంది, 45 degrees ఉంటుంది కదా, ఎందుకంటే ఇవి రెండు కూడా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి. సో ఇది 45 ఉన్నప్పుడు ఇది కూడా 45 అవుతుంది. ఓకేనా. సో అంటే therefore STQ అంతేనా, STQ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. రీజన్ వచ్చేసి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు ఇది కూడా మనకి తెలిసింది, 45 degrees అనేది తెలిసింది ఇప్పుడు. సో ఇది 45 degrees అని తెలిసినప్పుడు ఈ ఎస్క్యూటీ ట్రయాంగిల్ తీసుకొని ఇక్కడ 2 యాంగిల్స్ అనేవి తెలిసింది కాబట్టి ఈ క్యూ అనే యాంగిల్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మళ్ళీ సేమ్ యాంగిల్ సమ్ ప్రాపర్టీని యూజ్ చేసి కనుక్కోవచ్చు. ఓకేనా. సో ఒకసారి చూడండి, ఫ్రమ్ ట్రయాంగిల్ ఎస్క్యూటీ. ఓకే. సో దాంట్లో నుంచి యాంగిల్ ఎస్టీక్యూ ప్లస్ టీఎస్క్యూ ప్లస్ ఎస్క్యూటీ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ఓకే. సో ఎస్టీక్యూ ఎంత, 45 degrees ప్లస్ టీఎస్క్యూ ఎంత, 75 degrees అండ్ ఎస్క్యూటీ అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 45 + 75 అంటే ఎంత, 120 degrees ప్లస్ ఎస్క్యూటీ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో దెర్ఫోర్ ఎస్క్యూటీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 180 - 120. ఓకేనా. 180 - 120 సో దట్ ఈక్వల్ 60 degrees వచ్చింది. సో దెర్ఫోర్ యాంగిల్ ఎస్క్యూటీ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. సో ఇది ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ఏబిసి ఈజ్ ఎ ట్రయాంగిల్ ఇన్ విచ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 50, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 70, sides AB and AC are produced if Z is the angle between the bisectors of exterior angles formed, find Z అన్నాడు. సో ఒకసారి చూడండి, ఇక్కడ ABC అనేది ఒక ట్రయాంగిల్. ఓకేనా. సో ABC అనేది ఒక ట్రయాంగిల్. సో దీంట్లో ఏబీని కొంచెం ఎక్స్టెండ్ చేశారు, అలానే ఏసీని కూడా కొంచెం ఎక్స్టెండ్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు. సో చేసినప్పుడు ఇక్కడ ఇంకేమి ఇచ్చారంటే బి ఈజ్ ఈక్వల్ టు 50 degrees ఇచ్చాడు, సి ఈక్వల్ టు 70 degrees అని ఇచ్చాడు కదా. సో ఇక్కడ యాంగిల్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏబి సైడ్ని అలానే ఏసీ సైడ్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు సో దీంట్లో నుంచి ఒక 2 బైసెక్టర్స్ అనేవి తీసుకున్నాడు. ఓకేనా. ఏబి సైడ్ నుంచి అంటే బి అనే యాంగిల్ నుంచి ఒక బైసెక్టర్, సి దగ్గర నుంచి ఒక బైసెక్టర్స్. సో ఇవి 2 బైసెక్టర్స్ని తీసుకొని ఇవి 2 కూడా మీట్ అయ్యాయి. సో మీట్ అయినప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ అనేది ఫామ్ అయింది. ఏంటది, దానికి ఏమని పేరు ఇచ్చాడంటే జెడ్ అన్నాడు. ఓకేనా. సో జెడ్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద బైసెక్టర్స్ అన్నాడు. సో ఇక్కడ రెండింటికి ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ వచ్చేసి ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది కదా. సో అయితే మనం ఇప్పుడు ఈ జెడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో మరి ఎలా సాల్వ్ చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మళ్ళీ ఇచ్చింది అర్థము, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు తెలియదు కదా. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 50, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 70. సో ఇది మనకు 50, 70 అని తెలిసినప్పుడు యాంగిల్ ఏ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా, యాంగిల్ సమ్ ప్రాపర్టీని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ఓకేనా. సో నెక్స్ట్ యాంగిల్ ఏ ప్లస్ బి అంటే ఎంత, 50 degrees ప్లస్ సి అంటే ఎంత, 70 degrees ఈజ్ ఈక్వల్ టు 180. సో అప్పుడు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 50 + 70 అంటే 120. ఈ 120 అనేది ఇటు వస్తే మైనస్ అవుతుంది, అంటే 180 - 120 అవుతుంది. సో దట్ ఈక్వల్ 60 degrees. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60. సో ఇప్పుడు ఇది 60 degrees వచ్చింది. సో నెక్స్ట్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 వచ్చింది. సో మనం ఇప్పుడు జెడ్ కనుక్కోవాలంటే ఎక్స్ వై వాల్యూస్ అనేది మనకి తెలిసి ఉండాలి కదా. సో మనకి ఒకటి తెలుసు, ఏంటది, ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది సమ్ ఆఫ్ ద 2 ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేది మనకి
తెలుసు కదా. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనేది ఈ రెండింటికి కూడా ఏమంటారు ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది కదా. సో ఎక్స్టీరియర్ యాంగిల్ అయినప్పుడు ఈ యాంగిల్కి ఈ ఏ యాంగిల్ అలానే బి యాంగిల్ అనేది ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది కాబట్టి సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో దాన్ని యూజ్ చేసి ఎక్స్ అలానే ఇక్కడ ఏసీకి వై అనేది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. సో ఇక్కడ కూడా అదే యూజ్ చేసి వైని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎక్స్ వై వచ్చిన తర్వాత ఈజీగా జెడ్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో ఫస్ట్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ of triangles is equal to sum of the its 2 opposite interior angles. ఓకేనా. సో అప్పుడు ఏమవుతాయి, ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి ఇది ఈ మొత్తం ఎక్స్టీరియర్ యాంగిల్ బి అనేది అంటే ఎంత ఉంది, ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఎంత 2x ఈజ్ ఈక్వల్ టు 50 ప్లస్ 60. ఓకేనా. 50 ప్లస్ 6 సారీ ఇది ఎక్స్ కదా. సో దీనికి ఆపోజిట్ ఉండే యాంగిల్స్ అంటే ఏసీ అవుతుంది. ఏసీ అంటే ఏ అంటే 60, సి అంటే 70 అంటే 60 ప్లస్ 70 అంటే 130 డిగ్రీస్. సో 130 డిగ్రీస్ 2x ఈజ్ ఈక్వల్ టు 130, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 130/2. సో 130/2 అంటే 2 6 12 1 ఉంటుంది 0 2 5 అంటే ఎంత వస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 65 డిగ్రీస్ వచ్చింది. ఓకేనా. సో ఎక్స్ వాల్యూ అనేది 65 వచ్చింది. మళ్ళీ సేమ్ ఇక్కడ వైని కూడా అలానే తీసుకుందాం. సో ఇక్కడ 2y అనేది ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఈ 2yకి ఆపోజిట్ ఉండే ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి, ఏబి కదా. సో అంటే మళ్ళీ సేమ్ అదే ప్రాపర్టీని ఇక్కడ అదే దాన్ని యూజ్ చేసి మళ్ళీ ఆల్సో 2y ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. సో యాంగిల్ ఏ ఎంత 60 డిగ్రీస్, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత 50 డిగ్రీస్. ఓకేనా. సో 60 ప్లస్ 50 110 డిగ్రీస్. సో 2y ఈజ్ ఈక్వల్ టు 110 డిగ్రీస్. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 110/2. 110/2 అంటే 2 5 10 1 0 అంటే 2 5 10. y ఈజ్ ఈక్వల్ టు 55 డిగ్రీస్ వచ్చింది. సో ఇప్పుడు x వచ్చింది, y వచ్చింది. x ఈక్వల్ టు ఏమో 65 డిగ్రీస్ వచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు ఏమో 55. సో దీని నుంచి z ఈజీగా ఫైండ్ అవుట్ చేసి మనం సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఇన్ ఓబీసీ ట్రయాంగిల్ triangle OBC. సో యాంగిల్ BOC ప్లస్ యాంగిల్ OBC ప్లస్ యాంగిల్ OCB ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 180 డిగ్రీస్ అవుతుంది కదా. సో ఎందుకు యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో మనకి BOC అంటే ఇది BOC తెలియదు, అదే కదా మనం కనుక్కోవాలి Z ప్లస్ OBC అంటే x ప్లస్ OCB అంటే y ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో Z ప్లస్ x ఎంత, x మనకి తెలుసు ఇంతకుముందే వచ్చింది, ఎంత వచ్చింది 65 డిగ్రీస్ ప్లస్ y వచ్చేసి ఎంత 55 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకే. సో నెక్స్ట్ Z ప్లస్ 65 ప్లస్ 55 ఎంత అవుతుంది 120 డిగ్రీస్ కదా. సో 120 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో Z ఈక్వల్ టు 180 మైనస్ 120. ఓకే. సో అప్పుడు 180లో నుంచి 120 తీస్తే ఎంత వస్తుంది 60 డిగ్రీస్ వస్తుంది. దెర్ఫోర్ Z ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో దీంతో 12th క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.